ఏజెంట్లే ఎముడులవుతున్నారు. పైసల కోసం ప్రాణాలు తీసేస్తున్నారు. మీ ఇంట్లో వ్యాధిగ్రస్తులున్నా, మరికొద్ది రోజుల్లో కాలం చెల్లేవారున్నా ఇంకేముంది, ఈ ముఠా సభ్యులు మీ ప్రాంతంలో ఠబ్బీమని వాలిపోతారు. అవసరాలకు, ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తామని మాయమాటలు చెబుతారు. మనీని ఎరచూపి మానవత్వాన్ని చంపేస్తారు. మనుషుల ప్రాణాలతో ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్నారు. 70-30% ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. కనికరం లేకుండా ఆపై ప్రాణాలు తీస్తున్నారు. డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో విచిత్రంగా ఏంటంటే చనిపోయిన అవసాన దశలో చనిపోయే వాళ్ళు ఉంటే ఒక ఓరగంటి నర్సయ్య అని ఈయన సిక్ పేషెంట్. ఈయన పోయిన ఏప్రిల్ నెలలో 3 months బ్యాక్ ఈయన బెడ్ రెడీ పడి ఉంటే ఈయనది ఇన్సూరెన్స్ పాస్ క్లెయిమ్ చేయడానికి అంటే చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆరోగ్యం బాగలేక. అటువంటి వ్యక్తిని చూసి జిరాని నర్సయ్య గోడు, పల్లికొండ శ్రీధర్ గోడు, కర్ణి లక్ష్మీ నర్సయ్య, నలుగురు నర్సయ్య 38 years ఆయన భార్యని అప్రోచ్ అయ్యి ఇట్లా ఇన్సూరెన్స్ చనిపోతుంటే ఎట్టన్నా కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామని 3 పాలసీలు చేయడం జరిగింది. రిలయన్స్ ఒకటి, SBI ఒకటి, రిలయన్స్ ఒకటి. ఈ 3 కంపెనీల్లో దాదాపు 15 లక్షల రూపాయలు ఒక పాలసీ ఏమో డిసెంబర్లో చేయడం జరిగింది. ఒక పాలసీ నవంబర్లో జియామరి నర్సయ్యని ఈ చనిపోయే స్థితిలో ఉన్న ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ప్రాణంతో ఉన్నవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ముచ్చుకూరులో రోడ్డు పైన పక్కన మన టెంపుల్ దగ్గర పడేసి తన మోటార్ సైకిల్ని అయిన నర్సయ్య, జియామరి నర్సయ్య మోటార్ సైకిల్తో పైనుంచి చెస్ట్ పైనుంచి పోయి పరిశోధనలో డెడ్ బాడీని PME చేసి ఇంక్వెస్ట్ చేసి పంపించడం జరిగింది. అప్పటికి డాక్టర్ రిపోర్ట్స్, క్వశ్చనర్స్ కూడా మా CA గారికి కొద్దిగా అనుమానం ఉంది కూడా క్వశ్చనర్ వేయడం జరిగింది. అంటే ఈయన పోస్ట్ మార్టం ఇంజరీసా, యాంటీమార్టం ఇంజరీసా అని CA గారికి అనుమానం వచ్చి దాన్ని పరిశోధన చేయడం జరిగింది. కాబట్టి ఈ పరిశోధనలే ఇప్పుడు మనకు కేసు పరిశోధనలు ఉండేది. కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఈ 5గురిని అరెస్ట్ చేయడం. ఫేక్ సర్టిఫికెట్స్ తో పాలసీలు క్రియేట్ చేస్తారు. లబ్ధిదారులకు వేపాకులిచ్చి ఇన్సూరెన్స్ ఏజెంట్లు అరిటాకులు కొట్టేస్తున్నారు. సాధారణ మరణం అయితే పాలసీ డబ్బులు మాత్రమే వస్తాయి. కానీ యాక్సిడెంట్ మరణాలైతే డబుల్ మనీ. ఇది లెక్క. వాడుకోవడం బాగా తెలిసిన పాలసీ ఏజెంట్లు పాలసీదారులను కనికరం లేకుండా లేపేస్తున్నారు. పాలసీ తీసుకోగానే ముందుగా నామినీ పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ముందుగానే చెక్ బుక్లను తీసుకుంటారు. బ్యాంక్ అకౌంట్ కు ఇన్సూరెన్స్ సభ్యుల ఫోన్ నెంబర్లను నమోదు చేస్తారు. అకౌంట్లో డబ్బులు జమ కాగానే ఏజెంట్ల ఫోన్ నెంబర్లకు మెసేజ్లు వస్తాయి. దీంతో వెంటనే వాటిని డ్రా చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం నామినీకి లేదా ఆ కుటుంబ సభ్యులకు కొంత డబ్బును అందజేస్తారు. మిగిలింది ఈ ముఠా సభ్యులు పంచుకుంటారు. ఈజీ మనీ కోసం క్రేజీగా మారుతున్నారు కేటుగాళ్లు. పైసల ఆశ చూపిస్తారు, నమ్మకం కలిగిస్తారు, ఇన్సూరెన్స్ పేరుతో పాగా వేస్తారు, చివరకు ప్రాణాలు తీసేస్తారు. ఇన్సూరెన్స్ ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 5గురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గెరెల్లి నర్సయ్య, పల్లికొండ శ్రీధర్, కన్నె లక్ష్మీ నర్సయ్య, ఏజెంట్ కామారెడ్డి, నర్సాగౌడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో విచిత్రంగా ఏంటంటే చనిపోయిన అవసాన దశలో చనిపోయే వాళ్ళు ఉంటే ఒక ఓరగంటి నర్సయ్య అని ఈయన సిక్ పేషెంట్. ఈయన పోయిన ఏప్రిల్ నెలలో 3 months బ్యాక్ ఈయన బెడ్ రెడీ పడి ఉంటే ఈయనది ఇన్సూరెన్స్ పాస్ క్లెయిమ్ చేయడానికి అంటే చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆరోగ్యం బాగలేక. అటువంటి వ్యక్తిని చూసి జిరాని నర్సయ్య గోడు, పల్లికొండ శ్రీధర్ గోడు, కర్ణి లక్ష్మీ నర్సయ్య, నలుగురు నర్సయ్య 38 years ఆయన భార్యని అప్రోచ్ అయ్యి ఇట్లా ఇన్సూరెన్స్ చనిపోతుంటే ఎట్టన్నా కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామని 3 పాలసీలు చేయడం జరిగింది. రిలయన్స్ ఒకటి, SBI ఒకటి, రిలయన్స్ ఒకటి. ఈ 3 కంపెనీల్లో దాదాపు 15 లక్షల రూపాయలు ఒక పాలసీ ఏమో డిసెంబర్లో చేయడం జరిగింది. ఒక పాలసీ నవంబర్లో
జియామరి నర్సయ్యని ఈ చనిపోయే స్థితిలో ఉన్న ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ప్రాణంతో వినవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ముచ్కూరులో రోడ్డు పైన పక్కన మన టెంపుల్ దగ్గర పడేసి తన మోటార్ సైకిల్ని అయిన నర్సయ్య జియామరి నర్సయ్య మోటార్ సైకిల్తో పైనుంచి చెస్ట్ పైనుంచి పోయి పరిశోధనలో డెడ్ బాడీని పిఎంఈ చేసి ఇంక్వెస్ట్ చేసి పంపించడం జరిగింది. అప్పటికి డాక్టర్ రిపోర్ట్స్ క్వశ్చనర్స్ కూడా మా సిఏ గారికి కొద్దిగా అనుమానం ఉంది కూడా క్వశ్చనర్ వేయడం జరిగింది. అంటే ఈయన పోస్ట్ మార్టం ఇంజరీసా యాంటీమార్టం ఇంజరీసా అని సిఏ గారికి అనుమానం వచ్చి దాన్ని పరిశోధన చేయడం జరిగింది. కాబట్టి ఈ పరిశోధనలే ఇప్పుడు మనకు కేసు పరిశోధనలు ఉండేది. కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఈ 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ మాఫియాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, చెప్పండి, అసలు ఈ మాఫియాపై పోలీసులకు ఎలా డౌట్ వచ్చింది, పోలీసులు ఎలా ఛేదించారు, డీటెయిల్స్ ఏంటి? రెహానా, వాస్తవంగా ఈ మాఫియా గత 2 సంవత్సరాల క్రితం కామారెడ్డిలో పలు సంఘటనల్లో పట్టుబడిన మాఫియానే ఇప్పుడు భీమ్గల్లో కూడా పట్టుబడడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు 5గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వీరి పక్కా ప్లాన్ ఏంటంటే గ్రామాల్లో తిరగడం, గ్రామాల్లో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో పేషెంట్స్ అంటే చావుకు దగ్గరలో ఉన్న పేషెంట్స్ ను గుర్తించడం, ఆ గుర్తించిన పేషెంట్స్ దగ్గరికి వెళ్లి వారి పేరిట ఇన్సూరెన్స్ చేపిస్తాం అని చెప్పి కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకోవడం, తర్వాత బ్యాంకు మేనేజర్లతో బ్యాంకు సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకోవడం, హాస్పిటల్ వర్గాలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతా ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు మొన్న పట్టుకున్న ముచ్కూరు గ్రామం, భీమ్గల్ మండలం ముచ్కూరు గ్రామంలో హెచ్ఐవి పేషెంట్ నర్సయ్య అతని భార్యతో, నర్సయ్య హెచ్ఐవి పేషెంట్ గా ఉండగా ఆయన భార్య లతతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకుని హెచ్ఐవి పేషెంట్ తో పేరు మీద దాదాపు 45 లక్షల ఇన్సూరెన్స్ ను వాళ్ళు చేయించడం జరిగింది. వాళ్ళ సొంత డబ్బులతో ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఈ హెచ్ఐవి పేషెంట్ ను ఇన్సూరెన్స్ చేసిన తర్వాత సాధారణ మరణానికి అయితే 45 లక్షలు అవుతుంది, 45 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ యాక్సిడెంట్ లో చనిపోయినట్లయితే దీనికి 90 లక్షల మేర ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే డబుల్ ఇన్సూరెన్స్ వస్తుంది అనే ఆశతో అతని భార్యతో కలిసి అతన్ని మోటార్ సైకిల్ ఎక్కి బైక్ తో ఎక్కించి చంపించడం జరిగింది. దీనిపైన లతతో ఫిర్యాదు చేయించారు. ఎవరైతే 5గురు సభ్యుల ముఠా ఉంటుందో వాళ్ళు అతని భార్య లతతోనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించడం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన భీమ్గల్ పోలీసులకు అక్కడున్న డాక్టర్ కూడా, అంటే మనకు డిఎస్పీ చెప్తున్న వివరాల ప్రకారం, మనం డిఎస్పీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం అసలు పోస్ట్ మార్టం లో సరైన పోస్ట్ మార్టం జరగలేదు, సరైన నివేదిక లేదు. పోస్ట్ మార్టం కు సంబంధించి డాక్టర్ కొన్ని టెస్టులు మాత్రమే చేసి పంపించేశారు, యాక్సిడెంట్ గా చిత్రీకరించారు అని చెప్తున్నారు. దీని ద్వారా పోలీసులు కూడా ఈ హత్యను ఛేదించడం జరిగింది. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు ఎంక్వైరీ చేయడం జరిగింది. అసలు వాళ్ళ భార్యను అదుపులోకి తీసుకుని ఆమెను ఇంట్రాగేషన్ చేశారు. తర్వాత దానికి సంబంధించిన ఏజెంట్ కు సంబంధించి ఫాల్స్ ఇన్సిడెంట్ జరిగింది అని తెలుసుకున్న తర్వాత ఆ క్రమంలో ఆ రూట్ లో వెళ్లి పోలీసులు ఎంక్వైరీ చేయడం జరిగింది. మొత్తం మీద ఆ ఇంట్రాగేషన్ లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే గత కొంతకాలంగా ఎవరైతే చావు బతుకుల మధ్య ఉంటున్నారో ఆ పేషెంట్స్ ని గుర్తించడం, ఈ గ్యాంగ్ వాళ్ళ ఊర్లలోకి వెళ్ళడం, వాళ్ళని ఒప్పించడం, వాళ్ళకు పర్సెంటేజ్ల పరంగా 70% మాకు 30% మీకు లేదా 50% అనే ఒప్పందాల ప్రకారం జరుగుతా ఉంది. అట్లాగే ఇప్పుడు వీరు చేయించిన 45 లక్షల ఇన్సూరెన్స్ లో కేవలం కుటుంబ సభ్యులకు ముట్టింది. వారు చెప్తున్నట్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న వివరాలు మాకు కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చారు అని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు క్లెయిమ్ చేసుకున్న ఇన్సూరెన్స్ 45 లక్షలుగా మనకు వీళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఏజెంట్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కామారెడ్డికి సంబంధించిన ఎస్బీఐ ఏజెంట్ ను వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వీళ్ళు ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది గత కొంతకాలంగా. మొత్తం కూడా 5గురిని అదుపులోకి తీసుకున్న తర్వాత వీరు మరిన్ని వివరాలు పోలీసుల ఇంట్రాగేషన్ లో చెప్పారు. తాము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ ఇన్సూరెన్స్ పేర్ల మీద హత్యలకు పాల్పడుతున్నట్లు వీళ్ళు ఒప్పుకున్నారు. అట్లాగే పక్కా ప్రణాళిక ప్రకారం వీరు ఈ గ్యాంగ్ నడిపించడం జరుగుతుంది. ఫస్ట్ కుటుంబ సభ్యుల పేరిట ఇన్సూరెన్స్ చేపించినట్లయితే ఒక ఇన్సూరెన్స్ పాలసీకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే బాధితుడు ఉంటారో, ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి ఉంటాడో అతని కుటుంబ సభ్యులు మాత్రమే నామినీగా ఉండాలి. కాకపోతే ఇక్కడ వీళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరించి కుటుంబ సభ్యుల ప్లేస్ లో
వీళ్ళు నామినీగా నమోదు చేసుకుంటారు. వీరి నామినీ అకౌంట్ ను బ్యాంక్ లో తెరిచి వీళ్ళ నెంబర్స్ ని బ్యాంక్ లో ఇస్తారు. ఆ డబ్బులు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయి డబ్బులు వస్తాయో అప్పుడు వీళ్ళే డైరెక్ట్ గా వెళ్ళి తీసుకుంటారు. అట్లా ఈ ముఠా సభ్యులు అంటే దాదాపు 70 లక్షలు 45 లక్షలు ఇట్లాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినప్పుడు వీళ్ళు వెళ్ళి వీళ్ళ చెక్స్ ద్వారా వాళ్ళు డ్రా చేసుకోవడం జరుగుతుంది డబ్బులను. దాంట్లో నుంచి వచ్చిన 20% 30% కుటుంబ సభ్యులకు ఇచ్చి ఈ 5 సభ్యులు కూడా అంటే దీంట్లో ఇటు అధికారులు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులు, అట్లాగే బ్యాంకుకు సంబంధించిన అధికారులు, అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన అధికారులు, ఈ ముగ్గురికి కూడా వీళ్ళు వాటాలు పంచడం జరుగుతుంది. మిగిలిన ఈ ముగ్గురు పంచుకోవడం ఈ 5 పంచుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఇటు అధికారులు అటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి భీమ్గల్ ఆర్మూరు డివిజన్ లో ఉన్న భీమ్గల్ ప్రాంతంలో దాదాపు గ్రామాలను జల్లెడ పడుతున్నాయి. ఎక్కడెక్కడైతే పేషెంట్లు ఉన్నారు, ఎక్కడెక్కడైతే ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, చావుకు దగ్గరగా ఎవరున్నారు వ్యక్తులు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళ ద్వారా మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ చేయడానికి ఒప్పుకుంటాయి. దానికి కూడా వీళ్ళు మరో ప్రణాళికను సిద్ధం చేశారు. డాక్టర్ ద్వారా మెడికల్ సర్టిఫికెట్ ని తీసుకుంటున్నారు. వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు అని మా డాక్టర్ ధృవీకరించిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ సిబ్బందితో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా వీళ్ళకి ఈజీ ప్రాసెస్ గా మారింది. నర్సయ్య కేసులో పోలీసులు భీమ్గల్ సిఐ వైద్యుద్దీన్ కొంచెం చాకచక్యంగా వ్యవహరించారు. అసలు ఫాల్స్ ఇన్సూరెన్స్ ఎట్లా జరిగింది, ఇతడు నిజంగా హత్య జరిగిందా లేదా అని అతను మళ్ళీ రీపోస్ట్ మార్టానికి పంపడం, అది హత్యగా కాకుండా ఒక మోటార్ సైకిల్ ఎక్కించి చంపించినట్లుగా క్లియర్ గా అర్థమైపోవడంతో పోలీసులు దీన్ని పట్టుకున్నారు. రెహానా. ఓకే ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.